అన్న ఇప్పటిదాకా మీరు అసలు రాజ్యాంగం ఎలా వచ్చింది, దీనికి పేరు ఎలా వచ్చింది, అంబేద్కర్ గారికి పేరు ఎలా వచ్చిందో చెప్పారు. అసలు అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు. అసలు అంబేద్కర్ గారి లవ్ స్టోరీ కావాలి నాకు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందే పుస్తకం చూపించాను నేను. ఇదే పుస్తకము. ఇందులో అంబేద్కర్ గారు, ఇప్పుడు చాలామంది అంబేద్కరిస్టులు ఏమంటారంటే అంబేద్కర్ గారి లవ్ స్టోరీ గురించి మాట్లాడుతుంటే నన్ను విమర్శిస్తుంటారు. ఇది ఏది కూడా నా సొంతం చెప్పట్లేదండి. ఇది అంబేద్కర్ లవ్ చేశారు లేదా నాకు ఎట్లా తెలుస్తుంది? ఒకసారి ఇట్లా బుక్ చూపించండి. ఎట్లా తెలుస్తుంది నాకు? దాని మీద ఏం కనిపించట్లేదు. ఇది మేము కనిపించట్లేదు కాబట్టి నేను లోపల చూపిస్తా. ఇప్పుడు ఏం బాబా సాహెబ్ మై లైఫ్ విత్ డాక్టర్ అంబేద్కర్. ఆమె జీవితము అంబేద్కర్ గారితో ఏ విధంగా ఎట్లయింది అనే దాని మీద ఈ బుక్ చూపించే బదులు మీకు నేను నా నోట్స్ చూపిస్తానండి. ఓకే, ఇందులో ఉన్న పేజ్ నెంబర్తో సహా నేను చెప్తాను. ఇందులో సింపుల్గా చెప్పాలంటే ఈమె ఎప్పుడు మన సవితా అంబేద్కర్ గారు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో, మ్యారేజ్ ఎప్పుడు అయిందంటే 1947లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ అయింది. అప్పటికి ఫస్ట్ ఆవిడ వైఫ్ చనిపోయారు. అప్పటికి చనిపోయి చాలా రోజులు అయిపోతుంది అప్పటికే. తర్వాత ఈవిడ డాక్టర్ ఎప్పుడయ్యారు, తర్వాత గుజరాత్లో పోయి జాబ్ చేయడము, ఆ తర్వాత ఫస్ట్ టైం అంబేద్కర్ గారిని కలవడం. మొట్టమొదటిసారి అంబేద్కర్ని ఎప్పుడు కలిశారంటే 1947లో కలిశారనమాట. 1947 స్టార్టింగ్లో. దిస్ ఈవెంట్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఇయర్లీ డే ఆఫ్ 1947లో జరిగిందనమాట. ఫస్ట్ టైం ఆయన కలవడం జరిగింది. ఎప్పుడు ద ఫస్ట్ మీటింగ్ విత్ డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ రావ్ అండ్ అంబేద్కర్. డాక్టర్ రావు గారు అని చెప్పేసి ఈయన కూడా ఒక ఎకనామిస్ట్, ఈయన కూడా ఒక స్కాలర్ అనమాట, డాక్టర్ అనమాట. ఈయన డాక్టర్ అంటే ఎంబీబీఎస్ కాదు, స్కాలర్ అనమాట. డాక్టర్ మన అంబేద్కర్ లాగా స్కాలర్ అనమాట. ఈయన ఏం చేసిందంటే ఈయన దగ్గరికి ఈయన బాంబేలో ఒక మంచి రిచ్ ఫ్యామిలీ అనమాట. ఈయన ఎప్పుడు వచ్చినా వీళ్ళ ఇంటికి వచ్చేవాడు, వీళ్ళతోనే మీటింగ్ అవుతుంది అనమాట. రావు గారి కూతురు సవిత గారి ఫ్రెండ్ అనమాట. ఓహో, రావు గారి కూతురు ఫ్రెండ్ ఇప్పుడు డాక్టర్ ఈవిడ అనమాట, సవిత గారు అనమాట. వీరిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళ డాక్టర్ ఈ రావు గారికి ఫ్రెండ్ అంబేద్కర్ అనమాట. సో అంబేద్కర్ ఆ ఇంటికి వచ్చేవాళ్ళు, ఈ ఫ్రెండ్ని కలవడానికి ఈవిడ వచ్చేదనమాట. అప్పుడు జరిగిన లవ్ స్టోరీ అనమాట ఇది. సో తప్పేం లేదు, నేను లవ్ స్టోరీ జరిగిన తప్పేం లేదు. ఏ ఏజ్లో ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. అంటే చరిత్రలో జరిగిన సంఘటన గురించి మాత్రమే నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ పేజ్ నెంబర్ మీరు ఈ స్పష్టంగా పేజ్ నెంబర్లో, ఈ బుక్లో పేజ్ నెంబర్ ఏంటంటే 56లో స్పష్టంగా రాసి ఉంటుంది చూడండి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుంటుంది. సరే ఇది చెప్పేది కూడా నేను చెప్పేది కాదు, ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకంలో వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంటుంది. ఈయన లుక్ డాక్టర్, మై పీపుల్ అంటే ఆయన ప్రజలు, అంటే ఆయన వర్గానికి సంబంధించిన పీపుల్, మై కొలీగ్స్ హ్యావ్ బీన్ ఇన్స్టెడ్ దట్ ఐ షుడ్ గెట్ మ్యారీడ్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఫైండ్ సమ్వన్ టు మై లైకింగ్. అంటే అర్థమవుతుంది కదా మీకు? అంటే నాకు అంటే అందరికి చెప్తున్నాను మ్యారేజ్ చేసుకోమని, కానీ నాకు నచ్చే విధంగా ఇంకెవరు దొరకలేదు అని చెప్తున్నాయి. అంబేద్కర్ కంటే సగం ఏజ్ అమ్మాయి, అవును, డాక్టర్ అనమాట. ఆమె ట్రీట్మెంట్ చేస్తుండే ఆమె అంబేద్కర్ గారికి అని చెప్పి చూడండి, స్పష్టంగా ఉంటుంది చూడండి. అంబేద్కర్, సవిత గారు ఇలా మధ్యలో చర్చలు అనమాట. ఇవన్నీ చర్చలు చేసుకుంటూ లాస్ట్కి ఒకసారికి ఇవన్నీ కూడా ఎక్కడ కనబడతాయి అంటే ఇదే పుస్తకంలో పేజ్ నెంబర్ 56లో కనబడతాయి మనకు. 51 to 56 మధ్యలో కనబడుతుంటాయి మనకు. సరే, ఆయన లవ్ చేసుకోవడం, ఇద్దరు అంబేద్కర్ గారు ఫస్ట్ ప్రపోజల్ చేయడము, ఆమె ఫస్ట్ ఒప్పుకోకపోవడము. సేమ్ ఒక ప్రపోజ్ జరిగిందన్న ఫస్ట్ అంటే చెప్తారనమాట. ఒక లెటర్ పంపిస్తాడు ఆమెకు, మేడంకు లెటర్ ఇస్తాడు, లవ్ లెటర్ రాసి ఇస్తాడు అనమాట. అంటే ఇవ్వడం అనుకుంటే డైరెక్ట్ ఇవ్వడు, ఢిల్లీ నుంచి పోస్ట్లో పంపిస్తాడు. ఆ లెటర్ రాగానే చదివి ఏం నిర్ణయం తీసుకున్నా మీకు అర్థం కాక వెళ్ళి వాళ్ళ బ్రదర్కి చెప్తుంది, ఇట్లా సంగతి ప్రపోజల్ చేసిండు అని చెప్తే ఆలోచించుకోమని చెప్తారు. ఈమె కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళ బ్రదర్ ఒక మాట చెప్తాడు, ఏంటంటే నువ్వు ఒకవేళ ఒప్పుకోలేదు అనుకో మ్యారేజ్కి, ఆయన మ్యారేజ్ చేసుకోరని చెప్పి నువ్వు ఒప్పుకోలేదు అనుకోండి, ఈ అంబేద్కర్ అప్పుడు కూడా జై భీమ్ అంటుండే అనమాట. అంబేద్కర్ బ్రతుకున్నప్పుడే జై భీమ్ అనేవాళ్ళు. ఈ అంబేద్కర్ ఫాలోవర్స్ నేను ఏమైనా చేయొచ్చు, అది కూడా అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా ఉన్నాయండి. ఆ మాటలన్నీ ఉన్నాయి ఇందులో. మా అన్న ఇలా అన్నాడు,
అని చెప్పి స్పష్టంగా రాసిన పేజీలో ప్రతి ఇది కనుక చదివితే క్లియర్ కట్ తెలిసిపోతుంది మనకు ఈ పుస్తకం. సో ఇది ఏది కూడా మరీ చెప్తున్నా, ఇది ఏవి కూడా నా సొంత వాక్యాలు కావు, ఈ పుస్తకంలో ఉన్న పదాలు మాత్రమే నేను వాడుతున్నాను ఇక్కడ. సో చెప్పడం వల్ల లాస్ట్కు మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఢిల్లీలో అధికార నివాసం. ఈయన లా మినిస్టర్ కదా అప్పుడు, అవును లా మినిస్టర్ కదా, అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఈయనకు అధికార నివాసం ఉంది ఢిల్లీలో. ఆ అధికార నివాసంలో మీ మ్యారేజ్ అవుతుంది. అయిన తర్వాత మ్యారేజ్ అయిపోగానే మళ్ళీ వాళ్ళు సర్దార్ అదే రోజు సాయంత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి వెళ్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశీర్వాదాలు తీసుకుంటారు, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, ఆయన కూడా గ్రీటింగ్స్ చెప్తారు, హ్యాపీగా ఉండమని చెప్తాడు. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి హనీమూన్ కూడా వెళ్తారు. ఈ హనీమూన్ కూడా నేను చెప్పట్లేదండి బాబు, ఇంట్లో చూపిస్తాను మీకు, పేజ్ నెంబర్ చూపిస్తాను మీకు. ఇగో అంబేద్కర్ గారి హనీమూన్ అని చెప్పి ఉంది చూడండి, హనీమూన్ వెళ్తారు హనీమూన్. దీనికి రిఫరెన్స్ కూడా మీకు చెప్తున్నా, ఇదే బుక్లో పేజ్ నెంబర్ 106 నుంచి 107 ఉన్నది. అలాగే ఆ హనీమూన్ వెళ్ళినప్పుడు ఆయనకు ఒక విఐపి కలుస్తాడు. ఓకే, ఆ విఐపి ఎవరంటే మెహర్చంద్ మహాజన్, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆ రోజు చీఫ్ జస్టిస్ ఆయన కూడా ఆయన ఫ్యామిలీతోని సరదాగా అక్కడికి వస్తాడనమాట. వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతాయి. ఆ డిస్కషన్స్ ఎక్కడ కనబడతాయి అంటే ఈ ఫార్మర్ జస్టిస్ రాసిన బయోగ్రఫీ ఉంటుంది కదా, ఆ బుక్ పేరు ఏదంటే లుకింగ్ బ్యాక్ పుస్తకం పేరు. లుకింగ్ బ్యాక్ అనే పుస్తకంలో ఆయన పేజ్ నెంబర్ 190లో 190లో ఆయన రాశాడు. ఆయన కూడా రాశాడు, అంబేద్కర్ గారు కొత్తగా మ్యారేజ్ చేసుకొని హనీమూన్కి వచ్చారు సవిత గారితో అని చెప్పేసి. అథెంటికేషన్ ఇక్కడ లేకుండా దాంట్లో కూడా ఉంది, అక్కడ కూడా అథెంటికేషన్ ఉంది. సో ఇంత అథెంటికేట్గా నేను చెప్తున్నా. ఇది ఇంకోటి, ఇది ఏది కూడా నా సొంత వాక్యాలు కాదు. ఇంకోటి, అంబేద్కర్ లవ్ చేయడం తప్పు నేను చెప్పట్లేదు. నేను ఇక్కడ ఒక ప్రశ్న ఏదలుచుకునేది అంటే, దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేశాడు అంబేద్కర్ అని ఒక ప్రచారం చేస్తుంటారు. అవును, దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేస్తే రెండో అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? రైట్, చెప్పండి. అంటే సహజంగానే ఆయన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు చనిపోయారు తప్పించి దేశం కోసం చనిపోయారని చెప్పేసి ఏ విధంగా చెప్తారు? ఒక దేశం కోసమే తన కుటుంబాన్ని త్యాగం చేసిన మనిషి రెండోసారి లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాడు అనేది నా ప్రశ్న. మరి తను ప్రపోజ్ చేసి టైం ఇచ్చి, అంటే ఆ అమ్మాయి ప్రపోజ్ చేయలేదు, సవిత గారికి ప్రపోజ్ చేయలేదు, అంబేద్కర్ గారే ప్రపోజ్ చేశారు, అంబేద్కర్ గారే లవ్ లెటర్ రాశారు. అంటే మొదటి కుటుంబం దేశం కోసం చనిపోయిందని అనుకుంటున్నప్పుడు ఈయన ఎందుకు జరగాలం ఆయన లైఫ్లో? జరగద్దు కదా, అసలు పాటే ఉండద్దు కదా ఆయనకు లైఫ్లో. ఎందుకు వచ్చింది మరి? అంటే అంబేద్కర్ ప్రచారం చేస్తుంది రాంగ్, అది సహజంగా జరిగిన మరణాలు అవి అనేది నేను చెప్పదలుచుకున్నాను.